ఓకే, గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ రవిరత్న ప్రకాష్, సోషియాలజీ డిపార్ట్మెంట్. ఆంధ్ర యూనివర్సిటీలో 2005, 2007 సంవత్సరములలో నియమింపబడినటువంటి అధ్యాపకులుగా, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగా ఇంతవరకు మా సర్వీసెస్ని నిర్విరామంగా ఆంధ్ర యూనివర్సిటీకి సేవ చేయడం జరిగింది. ఒక విధంగా పర్మనెంట్ ఫ్యాకల్టీ లేని లోటును తీర్చి దానికి అనుగుణంగా మేము ఉన్నామని చెప్పి యూనివర్సిటీ కొనసాగించడానికి ఒక జీవనాడిలా ఉపయోగపడ్డ వ్యవస్థ ఆంధ్ర యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ. అటువంటి అహర్నిశలు కృషి చేసినటువంటి ఈ యొక్క అసోసియేషన్లో ఎవరైతే కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళ కన్నీటి బాధను అర్థం చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో యంత్రాంగం ఉందా, ప్రభుత్వం ఉందా ఆలోచించవలసినటువంటి పరిస్థితి. అంటే విజ్ఞులైనటువంటి ప్రజాస్వామికవాదులు రెస్పాండ్ కావాల్సినటువంటి పరిస్థితి. ఎందుచేతనంటే స్వాతంత్రం రావడానికి ఒక పోరాటం చేస్తే ఈనాడు మమ్మల్ని మేముగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగ భద్రత లేని జీవితాలు కొనసాగిస్తూ మరో పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జనాన్ని, సమాజాన్ని జాగృతి చేసేటువంటి సమాజ శాస్త్రాల్లో ఉన్నటువంటి అధ్యాపకులుగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామా అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆకలి దప్పులు అనేవి అది ఒక్కసారిగా వచ్చి పడేది కాదు. దానికి విరుగుడు ఏంటి, అసలు ఆ ప్రశ్న తలెత్తడానికి గల కారణం ఏంటనేది ఒక రూట్ కాజ్ని ఏ విధంగా అయితే కేస్ స్టడీలో మనం స్టడీస్ చేస్తామో అదే రీతిగా 20 సంవత్సరాల నుంచి పైగా కొనసాగిస్తున్నటువంటి ఈ సర్వీసెస్ని ఒక్కసారి కూడా ప్రభుత్వాలు కానీ లేక యూనివర్సిటీలో ఉన్నటువంటి యంత్రాంగం కానీ ఆలోచించి మాకు అనుకూలమైనటువంటి తీర్పుని ఏదన్నా వెలువరించిందా లేక అనుకూలంగా ఏదన్నా చేసిందా అంటే అది మరి వేళ్ళ మీద లెక్క పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఈ రోజున సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగా లేకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అడ్హాక్ బేసెస్ రకరకాల పద్ధతుల్లో చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సిబ్బందిని మరి దఫల వారీగా వాళ్ళని రెగ్యులర్ చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే ప్రభుత్వానికి ఉంది. అయితే ఆ కాన్సెప్ట్లో మేమెందుకు లేకుండా పోతున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. సో అందుచేతన ఈ రోజున మేధావి వర్గంగా చెప్పుకుంటూ మేధావులను తయారు చేసి సమాజ శాస్త్రానికి సమాజానికి అందించేటువంటి ఈ యొక్క విభిన్న పాత్రలు పోషించేటువంటి యూనివర్సిటీ అధ్యాపక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇకనైనా వీరికి ఏం చేయాలి అనేది ఆలోచించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.